హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే కంప్లీట్ వీడియో మెటీరియల్ డిస్పాచ్ చేయండి. సో నాకు ఒక్కరోజే మొత్తం 2/8 సైజులోనే ఒక 32 పీసెస్ ఆర్డర్ వచ్చింది. ఒక 20 పీస్ అనేది ఒక కస్టమర్కి, 12 పీస్ అనేది ఒక కస్టమర్కి వచ్చాయండి. సో ఈ ఇద్దరు కస్టమర్స్ కూడా నా దగ్గర బిఫోర్ మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్న కస్టమర్సే మళ్ళీ అగైన్ తీసుకుంటున్నారు. సో బయట మార్కెట్‌లో కానీ, బయట వేరే వాళ్ళ దగ్గర కానీ దొరికిన దానికంటే నా దగ్గర ఉన్నవి డాట్ చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా ఒక కస్టమరు మనకి ఒకళ్ళు కనెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు వాళ్ళ దగ్గరే రెగ్యులర్‌గా తీసుకుంటారు. నా దగ్గర అని కాదు. ఇప్పుడు జయ ఉంది. జయ దగ్గర ఏదైనా కస్టమర్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం కూడా తనకే ఇస్తారనమాట. అలా అనమాట. సో మనం ఇచ్చిన సర్వీస్‌ని బట్టి కస్టమర్ మళ్ళీ రిపీటెడ్‌గా మన దగ్గరికే వస్తారు. సో అది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకే కస్టమర్కి 20 పీస్ కాబట్టి నేను 20 పీస్ ఒక కార్డ్‌బోర్డ్‌లో ఎలా ప్యాక్ చేసి పెట్టాను అనేది చూపిస్తాను. అండ్ ఈ కస్టమర్కి అయితే 12 పీస్, యాక్చువల్‌గా నేను ఇక్కడ 10 పీసే పెట్టాను. 12 పీస్ అండి. ప్యాకింగ్‌లో చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ మెటల్ బ్యాంగిల్స్ అయితే ఈ మధ్యన చాలా బాగా వెళ్తున్నాయండి. వేసుకుంటే కంఫర్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే మెటల్ బ్యాంగిల్స్ మాత్రమే యూస్ చేస్తాను, కానీ వాటితో నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి. మీతో షేర్ చేసుకుంటా. అయితే ఏంటంటే మెటల్ బ్యాంగిల్ నాకు 2/6 వేసుకుంటే పెద్దవైపోతాయి. 2/4 వేసుకుంటే టైట్ అయిపోతుంది. ఎందుకంటే నాది చెయ్యి కొంచెం లావుగానే ఉంటుంది. అంటే మామూలుగా గాజులు అయితే నేను 2/4 వాడతాను. కాకపోతే ఏంటంటే మెటల్ బ్యాంగిల్ ఇంకొంచెం థిక్నెస్ అనేది తక్కువ వస్తుంది, విడ్త్ అనేది. సో దానివల్ల నాకు కొంచెం టైట్ అనిపిస్తుంది అనమాట. అలా అని చెప్పి నేను 2/6 సైజ్ మేక్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, అవి నాకు పెద్దవైపోయేలా అనిపిస్తాయి. మంచి లుక్గా అనిపించదు కూడా. సో అదనమాట నాకు ప్రాబ్లం. కానీ నాకు మెటల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఈసారి చూపిస్తా కూడా, నేను చేసుకున్న మెటల్ బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్స్తో శారీతో పెట్టి మరీ చూపిస్తాను. అండ్ ఇదైతే 20 పీసు నేను ఇలా అరేంజ్ చేశానండి. ఫస్ట్ కార్డ్బోర్డ్లో బబుల్ ర్యాప్ వేసి పెట్టుకుని ఉంచుకున్నాను. అండ్ దాంట్లో ఈ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ వేసేసాను. కొంచెం ఇరుగ్గానే పెట్టాను. మెటల్ బ్యాంగిల్స్ అయితే పగిలే ఛాన్సే లేదు కాబట్టి, సో ఇలా బబుల్ ర్యాప్ కూడా కవర్ చేసి క్లోజ్ అయితే చేసేసాను. ఒక కస్టమర్కి, ఇంకో కస్టమర్కి ఇంకో 12 పీస్ అనేది అనమాట. అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇప్పటివరకు 85 కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా 85 అంటే ఇక్కడ 20 పీసు అండ్ ఇంకొక 15 పీసు, 25, 15 ఆల్మోస్ట్ 40 పీస్ దాకా ఇంకా బ్యాలెన్స్ ఉంది చేయటానికి రబ్బర్ బ్యాండ్స్. సో అవి ఈరోజు ఎలా అన్నా ఈరోజు రేపట్లో కంప్లీట్ చేసేసి, సో ఇది కంప్లీట్ అయిపోతే సెంటర్ క్లిప్లు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయి 335 పీసెస్లో 300 పీసెస్ దాకా కంప్లీట్ అయిపోయి ఇంకో 35 పీస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రబ్బర్ బ్యాండ్స్ మాత్రం ఇంకొకటి చేయాలి. సో వైట్లో డైమండ్ అయితే అయిపోయింది, రిమైనింగ్ ఇంకొకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేసేయాలి. సో మనకైతే టైం చాలా తక్కువ ఉంది. సో టైం దగ్గర పడే కొద్దీ నాకు టెన్షన్ అయితే పెరిగిపోతుంది. ఏంటో ఉన్న టైం అంతా వేస్ట్ చేసేసి లాస్ట్ మినిట్లో నైట్ అవుట్ చేసేస్తాం. అదేంటో నాకు అది నచ్చదు. బట్ ఈసారి అలా కాకుండా, ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి మిస్టేక్స్ రాకూడదు. అందుకనే టైం కూడా ఎక్కువ తీసుకుంటాం. 1-2 డేస్లో కూడా బల్క్ ఆర్డర్స్ చేసేయొచ్చండి. అంటే ఇంత పెద్దవి కాదు, ఒక 10-50 పీసు అలాగా చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఫినిషింగ్ సరిగా రాకపోతే కస్టమర్ దగ్గర నుంచి రిమార్క్ వచ్చేస్తుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకొని నెమ్మదిగా చేస్తామన్నమాట. సో అయితే ఈ రెండు ఇలా అయితే ప్యాక్ చేసేసి దానిపైన అడ్రస్ అనేది అతికిచ్చేసానండి. అడ్రస్ అతికిచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకో ఫాయిల్ కవర్ అనేది కంప్లీట్గా వేసాను. ఎందుకంటే ఇంకొకవేళ ఎక్కడైనా కార్డ్బోర్డు చెదగటం అలా అయినా కూడా దానికి ఏమీ కాకూడదని చెప్పి నేను అలా వేసాను అనమాట. మామూలుగా జనరల్గా మనం ఎంత కేర్ తీసుకొని కొరియర్ వేస్తామో పోస్ట్ వాళ్ళు అంత కేర్ తీసుకొని మన పార్సల్ని అయితే ఉంచరండి. సో అందుకని దానిపైన మళ్ళీ ఈ ఫాయిల్ కూడా అతికిచ్చానమాట. సో ఈ రెండు ఇవైతే, అండ్ ఇదైతే వేరే కస్టమర్దండి. ఈవిడ కూడా పాపం మనకి మండేనే కొరియర్ వేశారు. నాకు కుదరడం అవ్వక ట్యూస్డే వేయలేదు. అండ్ నిన్న హాలిడే కాబట్టి ఈరోజు ఇవి కూడా ప్యాక్ చేశాను. సో ఇవే కాకుండా ఇది ఒక బల్క్ ఆర్డర్ అనమాట. ఇది రేపు డిస్పాచ్ చేయాలి.
అండ్ వన్ బై వన్ పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. సో పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాను. కొరియర్స్ అయితే రిజిస్టర్ పార్సల్స్ వేసేసి నెమ్మదిగా ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ బల్క్ ఆర్డర్ పైన ఫోకస్ చేసి నెమ్మదిగా కంప్లీట్ చేసేయాలి. సో మీరేమనుకుంటున్నారు, ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఇక్కడైతే వైజాగ్లో వెదర్ చాలా చాలా కూల్గా ఉంది, వర్షం కూడా పడుతుంది. సో మీకు ఎలా ఉంది వెదర్ అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. బాయ్.